హలో ఫుడ్ లవర్స్, ఈ రోజు లంచ్ బాక్స్ రెసిపీ సిరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం చాలా ఈజీగా, చాలా టేస్టీగా, అలాగే తక్కువ సమయంలో స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. వెల్కమ్ టు మన బైట్స్. వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు ఫుల్గా వేసేసుకొని ఒక ఎగ్ చితక్కొట్టి ఇలా వేసుకోవాలండి. చితక్కొట్టకుండా మాత్రం ఎగ్ వేయద్దు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేస్తే ఎగ్ అనేది చాలా బాగా వస్తుంది. హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి. చైనీస్ ఎప్పుడు కుక్ చేసినా సరే అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చూసారు కదా ఎగ్ అనేది ఎంత బాగా స్క్రంబుల్డ్ అయిందో. అలా ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెజ్జెస్ వేసేద్దాం. కట్ చేసుకున్న స్లైసెస్ కింద క్యారెట్, కొంచెం క్యాబేజ్, అలాగే కొంచెం ఫ్రెంచ్ బీన్స్, అలాగే ఇప్పుడు చిల్లీస్, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 minutes పాటు బాగా టాస్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూన్ అంటే చిటికెడు చికెన్ మసాలా వేసి ఒకసారి మరొక నిమిషం పాటు బాగా టాస్ చేసుకోండి. అప్పుడే ఆ వెజ్జెస్ అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు చిటికెడు గరం మసాలా వేసుకొని అలాగే మనకు ఉన్న బాయిల్డ్ రైస్ కానీ, రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ, అలాగే ఎక్స్ట్రా రైస్ ఏమైనా ఉన్నా కానీ వేసుకుని బాగా టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక 2 minutes పాటు. మనం చైనీస్ ఎప్పుడున్నా మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకుని చైనీస్ వండండి ఈసారి వండినప్పుడు. అంతే, మన ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మన లంచ్ బాక్స్ సిరీస్ ఎపిసోడ్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన బైట్స్.